శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 22 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం 2:33 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజంతా ఉంది. ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ధనుస్సు రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఆదివారానికి సూర్యుడే అధిపతి, ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రానికి సూర్యుడే అధిపతి. ఈ రెండిటికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సులో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం, రవిబలం అద్భుతంగా ఉంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్లు కావాలంటే పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవడానికి బలం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో క్రియేటివ్ థాట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి బలం ఉంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు రవి బలం ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి రవి బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టడానికి, వాటన్నిటినీ కంప్లీట్గా పోగొట్టుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. వారాధిపతి నక్షత్రాధిపతి అయిన సూర్యుడు మిత్రక్షేత్రంలో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ చేకూరతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం ఉంది. ఈ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే భూములు గృహాలకు సంబంధించినటువంటి హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. సహజంగా ధనుర్మాసం నెలపట్టడం అంటారు. శుభ కార్యక్రమాలు చేయరు, అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏవి కూడా చెయ్యరు. అత్యవసరమైతే శంకుస్థాపన చేసుకోవచ్చు, దానిలో దోషం ఏం లేదు. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ కోసం చేసే ప్రయత్నాలకు ఉత్తరా నక్షత్రం మంచిది. అంటే మీకు రావాల్సిన ప్రాపర్టీకి సంబంధించిన హక్కును మీరు పొందటానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలకు కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. ఉత్తరా నక్షత్రం వీటికి మంచిది. దానికి తోడు ధనుర్మాసం అయినా కూడా అన్నప్రాసన, నామకరణం, సీమంతం చేసుకోవచ్చు, అందులో దోషమేం లేదు. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎవరికైనా జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, మొక్కలు నాటడానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో ఉన్న మేషరాశి వాళ్ళు డబ్బు పెట్టుబడుల విషయంలో, భాగస్వాములతో కలిసి డబ్బు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరూ మేషరాశి వాళ్ళు ఈరోజు ఫైనాన్షియల్ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే డబ్బు మోసపోయే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది. కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. శరీర సౌఖ్యం ఉంటుంది, అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోదర సోదరీమణుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా శుభమే చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మిథున రాశి వాళ్ళు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళతో రిలేషన్ బాగా అటాచ్మెంట్గా మారుతుంది. ప్రతి పనిలో కూడా సింహరాశి వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సక్సెస్ అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ కింద గుమాస్తాలు, మీ కింద అసిస్టెంట్స్ వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా కన్యా రాశి వాళ్ళు ఉండాలి. అలాగే వ్యాపారంలో కొన్ని నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి కన్యా రాశి వ్యాపారస్తులు ఎవరైనా సరే నిర్ణయాలు తీసుకోవటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభము, ఎక్కువ ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజల్లటానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అవి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని భయం కనిపిస్తోంది. ఫైర్ రిలేటెడ్ వర్క్స్లో కొంచెం అటెన్షన్ పే చేయాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. పెద్ద పెద్ద దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళటం, అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం చేస్తే అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలవు, ఎలాంటి గాయాలు అవ్వవు, ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీకు ఫేవరబుల్గా ఉండటం వల్ల ప్రాపర్టీస్ బాగా కలిసి వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. విశేషమైన ధనలాభం పొందే యోగం ఉంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్రలాభం కనిపిస్తోంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దాంతో ఏ పనైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కాలభైరవ అష్టమి. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలభైరవ అష్టమి అంటారని శివరహస్య ఖండం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. సాధారణంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో అష్టమిని కాలభైరవ అష్టమిగా చాలామంది జరుపుకుంటారు. కానీ యథార్థానికి బహుళపక్షంలో వచ్చే అష్టమే కాలభైరవ అష్టమి, ఆయన ఆవిర్భావం జరిగింది అని శివరహస్య ఖండంలో చెప్పారు. కాబట్టి కాలభైరవ అష్టమి సందర్భంగా ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి కాలభైరవాష్టమి సందర్భంగా ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి బలం ఉంటుంది. రాజకీయపరమైన వ్యవహారాలకు బలం ఉంటుంది. అప్లికేషన్లు రాయటానికి బలం ఉంటుంది. అదేవిధంగా రవిహోరలో లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా బలం ఉంది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.